పట్టణ ప్రజలకి అలాగే ముఖ్యంగా రంగనాథ స్వామి వారి భక్తులకి ముక్కోటి మరియు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. నెల్లూరు రంగనాథ స్వామి ఆలయంలో ఇప్పటికే ముక్కోటి ఏకాదశి వైబ్స్ అనేటివి స్టార్ట్ అయిపోయాయి. సో ఇప్పటికే భక్తులందరూ ఎక్కువ సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. అయితే ముందు రాబోయే ముక్కోటి ఏకాదశి గురించి మాట్లాడడానికి కార్యనిర్వహణాధికారి ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డి గారు, చెప్పండి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అవబోతుంది? కల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి 30వ తారీఖున జరుగుతుంది. ఆ రోజు ఉదయం 4 గంటలకి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. తర్వాత 4:30 నుంచి భక్తుల క్యూ లైన్లు దర్శనానికి వదలటం జరుగుతుంది. ఈ సంవత్సరం కొత్తగా భక్తులకు ఇబ్బంది లేని విధంగా ఆన్లైన్లో టికెట్లు కూడా పెట్టడం జరిగింది. ఈ స్లాట్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. భక్తులు తమ సమయాన్ని చూసుకొని ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఉండే స్లాట్లలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే రేపు ఉదయం నుంచి దేవస్థానంలో కౌంటర్ వద్ద కూడా టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. పాసులు అనేది ఉండదు. భక్తులందరూ కూడా ఇది గమనించాలి. ప్రతి వారు టికెట్ తీసుకోవాల్సిందేను. టికెట్ తీసుకున్న భక్తులు మాత్రమే క్యూ లైన్లో దర్శనానికి పంపించడం జరుగుతుంది. లేని భక్తులు ఉచిత క్యూ లైన్ కూడా ఉంది. ఆ లైన్లో వచ్చి దర్శనం చేసుకోవచ్చు. సో దర్శనానికి ఎంత సమయం పడుతుంది? దర్శనానికి అరగంట నుంచి 45 మినిట్స్లో పూర్తి చేసేదానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మాక్సిమం టైము 45 మినిట్స్. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వేలాదిగా భక్తులు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. పోలీస్ ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది? ఈసారి గతంలో 200 నుంచి 250 మంది పోలీసు బందోబస్తుకు వచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం 500 మంది పోలీసుల్ని బందోబస్తు కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దేవాదాయ శాఖ నుంచి కూడా 10 మంది ఈవోల్ని వాళ్ళకి తగిన సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. ఈసారి కూడా మొత్తం సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టార్కి ఒక్కొక్క ఈవోని, వాళ్ళకి తగినంత సిబ్బంది, వాలంటీర్లు కూడా నియమించడం జరిగింది. అంతా కూడా భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుంది. నిత్యాన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు బోర్డ్స్ కనిపిస్తున్నాయి. సో నిత్యాన్నదానం చేయాలి అంటే వాళ్ళు ఎంత అమౌంట్ పే చేయాలి సార్? ఎప్పటికీ వాళ్ళు నిత్యాన్నదానం చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి? నిత్యాన్నదాన పథకం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవస్థానాల్లో అమలుపరచమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలకు అనుగుణంగా మన దేవస్థానంలో కూడా నిత్యాన్నదానం ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అన్నదానం మండపం రెడీ అవ్వగానే బహుశా ఏప్రిల్ నుంచి నిత్యాన్నదానం ప్రారంభించడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. భక్తుల నుంచి విరాళాలు సమకూరే వరకు కూడా దేవస్థానం నిధుల నుంచి మేము అన్నదానం పెట్టడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.